ప్రియమైన భక్తులారా, మనందరికీ ఎంతో ఆధ్యాత్మికతను, శాంతిని ప్రసాదించే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చరిత్ర గురించి మాట్లాడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్టలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. యాదగిరి మహర్షి అనే ఋషి, హరి భక్తుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడు. ఒక రాక్షసుడు ఆయనను తినబోయాడు. కాని నరసింహస్వామి సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని సంహరించాడు. యాద మహర్షి తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మేరకు స్వామి అక్కడే కొలువై ఉండిపోయాడు. ఈ కారణంగా ఈ ప్రదేశం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. 2016 నుండి 2022 వరకు ఆలయాన్ని విస్తరించి పునర్నిర్మించారు. ఇది హైదరాబాదు నుండి 65 కిలోమీటర్లు దూరంలో ఉంది. యాదాద్రి ఆలయం పంచ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నరసింహస్వామి జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిస్తాడు. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. మనందరికీ ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవడం ద్వారా మన ఆధ్యాత్మికతను మరింత పెంచుకోవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.